నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టీడీపీ వైసీపీ మధ్య వార్ వేడెక్కుతోంది. ఉదయగిరి టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ రియాజ్ బాయ్ పై వైసీపీ నాయకులు చేజెళ్ల సుబ్బారెడ్డి వీరాభిమాని షావుకార్ షారుఖ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వత్తాసు పలుకుతూ రియాజ్ మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పుపట్టారు. ఒకానొక్కప్పుడు శేఖర్ రెడ్డి నిన్ను నడి రోడ్డులో బట్టలు ఊడదీసి కొడతాను అన్న మాట మర్చిపోయావా రియాజ్ బాయ్ అంటూ గుర్తు చేశారు. శేఖర్ రెడ్డి గురించి కించపరుస్తూ అవమానపరుస్తూ అతను ఒక ఆడోళ్ల పిచ్చోడని నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయావా? ఆయన ఇప్పుడు నీకు రాజకీయ గురువా అంటూ ప్రశ్నించారు. మా నాయకుడు చేజెర్ల సుబ్బారెడ్డి డబ్బుందని ఎప్పుడూ గర్వపడలేదు. డబ్బులకు అమ్ముడు పోయిన నాయకుడు నువ్వే అంటూ అవహేళన చేశారు. ఆర్థికంగా ఎంతో మందిని ఆదరిస్తున్న సుబ్బారెడ్డిని విమర్శించే అర్హత నీకు లేదంటూ మండిపడ్డారు. ఆయనకి అది దేవుడికి తెలుసు, ఆయనకి భిక్ష ఎవరు పెట్టారో పెద్దోళ్ళకి తెలుసు, వాళ్ళ కుటుంబాలకి భిక్ష ఎవరు పెట్టారో ఆయనకి భిక్ష ఎవరు పెట్టారో. ఇది మీద మీరు చెప్తున్నాడు ఆయన ప్రెస్ మీట్ లో మేకపాటి రాజశేఖర రెడ్డి ఆయనకి భిక్ష పెట్టిన మీరు కావాలంటే వీడియోలో చూడండి. అది తప్పనా? అది మీ నాన్నగారికి బాధ కలిగించే విషయం. అది మీకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయన కాదు. అడగండి, అడిగి తెలుసుకోండి, ఎవరు పెట్టారు మీరే తెలుసుకోండి. మీ మనశాస్తికి తెలుసు, మీ నాన్నగారు చాలా మంచి వ్యక్తి, అతనికి ఆ సార గురించి తెలుసు. అది తోలు తీస్తా నీకు ఏమయ్యా ఏమిటంటే తోలు వస్తుంది బయటికి, నీ తోలు నలిపేస్తాము. మేము ఒక రాజకీయంగా చాలా పద్ధతిగా చేసే వ్యక్తులం. రాజకీయం అంటే మాకు తెలుసు. నువ్వు నీలా కూర్చొని తోలు తీసేస్తాము, నువ్వు మాకేం చేయలేవు. తోలు నీ తోలు ఎలా ఉందో తీసుకో. మా గురువు గారి నుంచి ఇంకోసారి వస్తే తోలు కాదు మీసాలు కట్ చేస్తా. ఖబర్దార్, నీకు మళ్ళా చెప్తున్నా ఖబర్దార్. షేక్ రియాజ్ భాయ్ మా గురువు గారు చేజెళ్ల సుబ్బయ్య గారి మీద వస్తే నీ మీసాలు తీసుకుతావు దగ్గరలో. మళ్ళా చెప్తా ఉన్నా, నాకు రాజకీయం చేయడం రాదనుకున్నావో, నీకన్నా ఎక్కువ వరకు ఉంది నా కాడ నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు చూస్తా ఉన్నావు, మమ్మల్ని స్టార్ట్ అవుతా ఉంది, వస్తాయి రేపు పేర్లు వస్తాయి, భయపడతావు, ఇంట్లో నుంచి కదలలేవు. ఆ రోజు తెచ్చుకోబాకు. నేను చెప్తున్నా మా గురువు గారికి మా తరపున ఒక ముస్లిం తరపున ఆయన మాట్లాడాలని క్షమించమని అడుగుతా ఉన్నా సుబ్బారెడ్డి గారిని. ఇతని చండాలుడు అన్నా ఇట్లాంటి మేము ఎవరు ఉన్నామో ఒక సాయం చేసిన వ్యక్తికి ఆయన వెన్నుపుట్టు పచ్చాడు. దాన్ని నేను క్షమించమని అడుగుతా. సభ ఇంతకి క్లోజ్ చేసుకుంటా మా తాతగారిని నమస్కరించుకుంటున్నా. ఆయన గురువు ఏమన్నా ప్రతి ఒక్కరికి తెలుసా ఉదగిరిలో బట్టలు తీసుకొడతానన్నాడు. అలాంటి మనిషి ఈరోజు గురువు ఎట్టాడన్నా? ఆయన మీద కేసులు పెడితే మా గురువు గారికి నాకు తండ్రితో సమానమైన వ్యక్తి సుబ్బారెడ్డి గారికి కాల్ చేసి, సార్ ఆ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్న నా మీద కేసు పెట్టాడు, నన్ను కాపాడండి, ఎంతో కొంత ఆర్థిక సాయం చేయండి అని చెప్పి 1కి 4 సార్లు మా గురువు గారు ఆర్థికం చేస్తే ఈరోజు నువ్వు నవాబులాగా పుట్టి అది కూడా నీకు విశ్వాసం లేకుండా పోయినావే. మాకు సిగ్గుచాట వస్తుంది నా ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉండే. అంత మంచి సాయం చేసుకుని మా అన్న దగ్గర నువ్వు ఇదే మాట్లాడేది. నీ స్థాయి ఏంది ముందు అది తెలుసుకో. నువ్వు మాకు చెప్పేది కాదు, నీది అయిపోయింది క్లోజ్. ఖబర్దారు గోడ మీద పిల్ల. నువ్వు గోడ మీద బల్లి గిట్ట కొత్త చచ్చిపోయిందనా? ఏమన్నా బల్లి గట్ట కొత్త చచ్చిపోయింది. మా గురువు పులి ఆడిపోయినా ఆయన ఇంకా రాజకీయం స్టార్ట్ చేయాలా. మళ్ళా చెప్తా ఉన్నా నీకు రియాజ్ భాయ్, మా సుబ్బారెడ్డి అన్న ఇంకా రాజకీయం స్టార్ట్ చేయాలా. ఓన్లీ వెనకాల తిరిగి ఒక మోసపోయిన మా వ్యక్తి మా అన్న. ఈరోజు ఎన్ని గొడవలు ఉన్నా మా అన్న కోసం ముందు మేము ఎందుకుంటున్నామంటే ఆయన దగ్గర నుంచి చూసాం కాబట్టి, ఆయనకి రాజకీయం ప్రతి ఒక్క సబ్జెక్ట్ తెలుసు కాబట్టే నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఈరోజు ఊరికైనా కాలే, నువ్వు ఒక్కరితో నీదేం కాలే. మా గురువు గారు ఉదగిరి మండలంలో నిన్ను ప్రోత్సహించి ప్రతి స్టెప్ ముందుకేసింది మా సుబ్బారెడ్డి అన్న. ఆయన మీడియాలో ఏ రోజు కనిపిలా. ఈరోజు ఇప్పటికి కూడా రియాజ్ భాయ్కి చెప్తున్నా, ఆయన ఇంకా రాజకీయం స్టార్ట్ చేయాలా. రియాజ్ భాయ్ ఇది నీ చెవులో విను, నువ్వు సర్పంచ్లా గెలిచినావు, ఆయన అసలు రాజకీయం స్టార్ట్ చేయాలా. ఇప్పుడు మొదలవుతా ఉంది. మా మొదల్లో గుర్తాగా ఆటో వచ్చి బుక్ అయినావు, చూసుకుందాం. ఇదైతే ఆపేది లేదు. నువ్వు ఏ పని చేసినా రాజకీయాలు ఉదిగిలో ప్రతిదీ మేము వేలు పెడతాము. ఏమయ్యా లంగా రాజకీయం మానుకోవాలా? ఆ కూరగాయలాగా 10,000 అమ్ముకోయనికి చెప్పు. ఈరోజు 4 తూర్లు ఎమ్మెల్యే అయ్యాను, నువ్వు ఆయన శిష్యుడయ్యావు. 4 తూర్లు ఎమ్మెల్యే అయినాక వెన్నక భుజం వెన్నలాంటిగా కాపాడిన వ్యక్తి చేజెళ్ల సుబ్బారెడ్డి గారు. నీకు ఆర్థికంగా కానీ నీకేమైనా అవసరం కానీ సుబ్బారెడ్డి అన్న వెనకుండి ఈరోజు ఎవరికి కనిపించకుండా నిన్ను ఉదగిరి నియోజకవర్గంలో ఉదగిరి మండలంలో ఒక స్థాయి మనిషిగా నీ వెనకాలుండి నిన్ను ఒక స్థాయికి ఎదిగిస్తే
నువ్వు ఈరోజు మా అన్నకి ద్రోహం చేసి నువ్వు పార్టీలు అమ్ముకుంటున్నావు, నువ్వు పదవిలు అమ్ముకుంటున్నావు. నువ్వు లుంగి రాజకీయం చేస్తూ ఉంది, నువ్వు ఫస్ట్ అది మానుకో. లంగా రాజకీయం నువ్వు చేస్తూ ఉంది. మా అన్న రామరాజ్ కాటల్ లుంగి రాజకీయం చేస్తూ ఉంది. మీసం తిప్పి చెప్తా ఉన్నా ఈ సభ ద్వారా, నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు. ఇంకోటి, ఇంటి మీద ఉండేవాళ్ళము. ఏందయా ఇంటి మీద ఏమయ్యా? ఒక రాజకీయ, మీరు చెప్పండి అన్న, ఒక రాజకీయ నాయకుడు, ఒక సర్పంచ్ ఉన్న నాయకుడు, వాళ్ళ తండ్రి గారు ఎంత మంచి పేరు, ఆ నాయకుడు మాట్లాడే మాట ఇది ఇంటి మీద వచ్చామని మీరు చెప్పండి, అది ఎంతవరకు న్యాయం? ఇది ప్రతి ఒక్క ఉదిగిరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు నేను ఎట్లా మాట్లాడావు, ఎట్లా నోరు జారిపోయావు రియాజన. ఇది నీకు ఖచ్చితంగా రాబోయే రోజు రాజకీయాల్లో ఇది నీకు ఎదురు దెబ్బ తగులుతుంది. ఏ రోజు మేము నీ జోలికి రానా, నువ్వు ఈరోజు మా బాస్ మీదకి వచ్చినావు. దైవ శాస్త్రి చెప్తా ఉన్నా, నువ్వు ఏ విషయంలో పోయి పేరు దాంట్లో మా విషయం ఉంటుంది. ఈరోజు నుంచి ఖచ్చితంగా నేను వదిలేది ఉండదు. నువ్వు ఇంటి మీదకి వచ్చే అంత సినిమా నీకు లేదు. ఫస్ట్ ఆ మాటలు మానుకోనా దయచేసి. నేను ఈరోజు ఆ స్థాయి మాట్లాడు ఇంటి మీదకి వస్తాను అని నేను చెప్పను. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఉదిగిరిలో ఎంతోమందిని ఓట్లు ఇచ్చి గెలిపించిన వ్యక్తివి. నువ్వు ఆ మాటలు మాట్లాడటం చాలా తప్పు. ఈరోజు దాన్ని నేను గట్టిగా ఖండిస్తా ఉన్నా. పేరు షౌకార్ షారూక్, మా తాతకి పేరు షౌకార్ ఎంఏ మజీదా ఎక్స్ ప్రెసిడెంట్ ఉదయగిరి. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము షేక్ రియాజ్, మాజీ సర్పంచ్. వాళ్ళ గురువు ఈరోజు వాళ్ళ గురువు అయ్యాడు. ఎవరంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇతను శిష్యుడు అయ్యాడు. ఏమన్నా రియాజనా, మీకు ఒకరు అడుగుతా ఉన్నా, సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీ గురువు అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బట్టలు ఇవిసి కొడతా రియాజ్ అన్నప్పుడు గుర్తురాలే మీకు గురువు? ఆ రోజు ఆడిపోయాడు ఈ గురువు. నువ్వు ఆ రోజు చెప్పినావు, మేమే వచ్చి అడిగినాం, ఏమన్నా నేను బట్టలు ఇప్పి కొడుతున్నాడు అన్నాడే. వాడు ఆడోళ్ళు కాడ తిరిగే మనిషి, వాడు ఆడోళ్ళు పిచ్చి మనిషి, వాడు ఆడుంటే ఆడోళ్ళు ఆడుంటాడు అని చెప్పిన వ్యక్తి ఈరోజు నీకు గురువు అయ్యాడా? ఈరోజు నువ్వు ఆయన గురువు అయ్యాడా? ఒక పచ్చి ఆడ మనిషి, ఆడోళ్ళు ఉంటే ఆడ దూరుతాడు, వాడు ఒక వెధవ, వాడు ఒక లుచ్చ అని మా అందరి ముందు వాగావు. ఇట్లా నడుస్తాడు కుంటోళ్ళలాగా అన్నీ నువ్వు మాగావు, మా ముందు వాగావు రియాజన. ఈరోజు నీకు వాడు ఆ మనిషి మేకపాటి చంద్రశేఖర్ గారు గురువు అయ్యారా? నువ్వు ఒక శిష్యుడు అయ్యావు ఆయనకి. నిన్న ఏం మాట్లాడతాడంటే, నీ స్థాయి తెలుసుకో, అసలు నీ స్థాయి ఏంది, డబ్బు ఉందని బల్ప, నీ స్థాయి ఏంది? ఒక చిల్లర స్థాయి చేసావు నువ్వు. నిన్న ఒక చిల్లర స్థాయి చేసావు, డబ్బుగా అమ్ముడు పోయావు, బట్టలు తీసి కొడతాడు. అదే మాట నన్నుంటే సగం మీసం కట్ చేసుకునే ఆ డబ్బుకు నేను అమ్మబోయాడు. నిత్తి కాదు, మాది పక్కా రాజకీయ కుటుంబం. నువ్వు అసలు పని లేకుండా పనిచేసావు రియాజన. ఈరోజు నీకు మర్యాద పోయింది. నువ్వంటే మాకు ఎంతో గౌరవంగా ఉన్నింది. డబ్బు విషయం చెప్పినావు, డబ్బు చూసి బల్ప. నీ గురువు ఎవరైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూరగాయల మార్కెట్ లాగా పదవిలు అమ్ముకుని డబ్బులు సంపాదించాడు. మా సుబ్బారెడ్డి గారు నాకు రాజకీయాల్లో మా నాన్నంత సమానం. మా నాన్నకి చెప్పినావు నువ్వు. ఈరోజు సుబ్బారెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళి స్వయంగా కృషితో ఈరోజు వందల మంది సహాయాలు చేస్తా, మాకే ఎవరికేలా మాకే చేసుకుంటా, మాలో మీకు ఎవరికేమున్నా నేనున్నాను. ఒక ఆపదగా నిలబడి ఒక గొప్ప మహానుభావుడు, మా తండ్రి లాంటి మనిషిలాగా మేము భావిస్తున్నామంటే ఆయన మాకు ఎంత పెద్దో మీరే ఆలోచించాలని అడుగుతా ఉన్నా. నువ్వు డబ్బు గురించి మాట్లాడతావా? ఫస్ట్ మీ పోయి గురువుని అడుగు, నువ్వు ఎలా సంపాదించావు డబ్బులు, ఎన్ని పదవులు అమ్ముకున్నావు, మార్కెట్ లాగా అమ్మినావు పదవిలో. తర్వాత ఛాలెంజ్ చేస్తాం, దమ్ముంటే రా. ఏమయ్యా నువ్వు రాజకీయ నాయకుడు ఛాలెంజ్ మనిషా? ఎన్నోసార్లు 2 సార్లు సర్పంచ్ నువ్వు. నేను ఇంకా చాలా మంచి వ్యక్తి, సర్పంచ్ అయ్యాడు కదా మన రియాజ్ అన్న, మంచి వ్యక్తిని అనుకుంటా ఉన్నాను ఈ రోజుల నుంచి. నువ్వు ఛాలెంజ్ చేస్తావా? రేపు వచ్చే మాలాంటి యూత్కి నీ ఆదర్శం ఏంది? మేము చేస్తున్నాం ఛాలెంజ్, నువ్వు ఎక్కడికి రామంటే అక్కడికి వస్తాము. కానీ మాకు పెద్ద పెద్ద ఛాలెంజ్లు, మేము నీతి నిజాయితీకి వస్తాం రాజకీయంకి. నీలాగా మందు తాగేసి నువ్వు నిన్న ఎంత పేమెంట్ వెళ్ళింది అంటే 40,000 రూపాయలు తీసుకున్నావు. మాకు నీతో తిరిగే వాళ్ళే సొంతంగా చెప్పారు. నువ్వు ఈరోజు నెల్లూరుకి వెళ్ళున్నావు. నిన్న నువ్వు 40,000 రూపాయలు శాంతికుమార్ అమ్మ మేడం నుంచి ఫోన్పే వచ్చింది నీకు. నువ్వు 40,000 రూపాయలు తీసుకొని మా గురువు గారిని ఎలా పడితే అట్టు తిత్తున్నావునా? ఈరోజు నిన్ను అరెత్తురే అని అనొచ్చు నేను, కానీ ఒక మర్యాద, ఒక విషయము, నన్ను కేవలం మా గురువు గారు సారు తిట్టకుండా మాట్లాడమ్మా, మనకు అవసరం లే, నాయనందు నాకు తెలుసు, నువ్వేందు నీకు తెలుసు అని చెప్పిన వ్యక్తి చేయాల సుబ్బారెడ్డి గారు.